నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి సినీ ఇండస్ట్రీకి అవార్డులు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో 14 ఏళ్ల తరువాత సినీ పురస్కారాల సంబరం నెలకొందని చెప్పుకోవచ్చు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర సర్కార్ దివంగత ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను అందించనుంది. ఈ మేరకు విధి విధానాలను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజాగా గద్దర్ అవార్డులను ప్రకటించింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ సీనియర్ నటి జయసుధ, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి గద్దర్ అవార్డుల జాబితాను ప్రకటించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని జయసుధ తెలిపారు. ఎవరి ఒత్తిడి లేకుండా, ఎలాంటి పక్షపాతం చూపించకుండా సినిమాలను ఎంపిక చేశామని చెప్పారు. అలాగే ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయన్న ఆమె వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సంవత్సరానికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం 2014 నుంచి 2023 వరకు సెన్సర్ అయిన మూవీస్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలను సైతం పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇక 2024 ఏడాదిలో రిలీజ్ అయిన అన్ని సినిమాలకు అన్ని కేటగిరీల్లో అవార్డులను ప్రకటించగా వీటిని జూన్ 14న ప్రదానం చేయనున్నారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 ఎంపిక కాగా, మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా కల్కి 2898 ఏడి, రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా పొట్టేలు, మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ చిత్రాలు ఎంపికయ్యాయి. బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా ఎస్జే సూర్య, బెస్ట్ కమెడియన్స్ గా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ సహాయ నటిగా శరణ్య, ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. ఇక ఊరి పేరు భైరవకూన, రాజు యాదవ్, గామి, మత్తు వదలరా 2, మ్యూజిక్ షాప్ మూర్తి వంటి చిన్న మూవీస్ ను కూడా పరిశీలించి అవార్డులను ఎంపిక చేయడం జ్యూరీ గొప్పతనంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు, కొత్త దర్శకులు అన్న తేడా లేకుండా అందరికీ సమన్యాయం అన్నట్లుగా ఈ అవార్డుల్ని ప్రకటించినట్లుగా అర్థమవుతోంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతిభకు మాత్రమే పట్టం కట్టారని సినీ ప్రియులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.